వైద్య సేవలు ఆరోగ్య సంరక్షణ రంగంలో వినూత్న పద్ధతులకు వారిపేరిన రెనోవా హాస్పిటల్స్ ఆర్థోపెడిక్స్ చికిత్సలో ఒక కొత్త మైలురాయిని చేరుకుంది. మిడ్ లెవెల్ హాస్పిటల్స్ విభాగంలో మొట్టమొదటిసారిగా అత్యంత అధునాతనమైన కోడి రోబోటిక్ సర్జికల్ సిస్టమ్ ను సనత్ నగర్ జెక్ కాలనీలోని రెనోవా ఆసుపత్రిలో ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, రెనోవా గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఫౌండర్ అండ్ సీఈఓ శ్రీ శ్రీధర్ పెద్దిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రెనోవా హాస్పిటల్ మేనేజ్మెంట్ ప్రధానంగా రాధాకృష్ణ గారు, శ్రీధర్ గారు, వారి యొక్క గ్రూప్ రెనోవా హాస్పిటల్స్ అనేది హైదరాబాద్ వ్యాప్తంగా విస్తరిస్తున్నటువంటి సందర్భంలో ఒక కొత్త టెక్నాలజీ పేషెంట్స్ కు చాలా కన్వీనియంట్ గా ఉండే విధంగా ఈరోజు మరి రోబోటిక్ సర్జికల్ అని చెప్పి ఈరోజు ఇనాగ్రేట్ చేసుకోవడం. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా కాంపిటీషన్ అంటే మెడికల్ సైడ్ కూడా కొత్త కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి. మీకేంటంటే ఈ రోజు రోబోటిక్ సర్జికల్ అని మరి ప్రారంభించుకోవడం శుభ పరిణామం. అత్యంత అధునాతనమైనటువంటి రోబో సర్జికల్ సిస్టమ్ ని అన్వీల్ చేశాము. దీని ప్రత్యేకతలు ఏంటంటే ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి మోస్ట్ అడ్వాన్స్డ్ రోబో ఇది, సెకండ్ జనరేషన్. దీని ద్వారా మనం చేసేటువంటి ఆపరేషన్స్ అన్ని కూడా తక్కువ సమయంలో తక్కువ కోతతోని చాలా త్వరగా రికవరీ అయ్యేటటువంటి సౌలభ్యం కలుగుతుంది ఈ రోబో వల్ల. ఇప్పటి వరకు ఈ లొకాలిటీలో ఇలాంటి రోబోటిక్ సిస్టమ్ లేదు, మనము మొట్టమొదటిసారిగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తలసాని మాట్లాడుతూ అత్యాధునిక కోడి రోబోటిక్ సర్జికల్ సిస్టమ్ ను మిడ్ లెవెల్ హాస్పిటల్స్ లో ఈ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టడం గర్వకారణమన్నారు. ఈ ప్రాంత ప్రజలకు ఆధునిక సాంకేతికతను, అధునాతన వైద్య సేవలను చేరువ చేస్తూ హెల్త్ క్యాంపుల ద్వారా ఆరోగ్యం పట్ల మరింత అవగాహన కల్పిస్తున్న రెనోవా హాస్పిటల్స్ వైద్య నిపుణులను, యాజమాన్యాన్ని ఆయన అభినందించారు. రెనోవా హాస్పిటల్ మేనేజ్మెంట్ ప్రధానంగా రాధాకృష్ణ గారు, శ్రీధర్ గారు, వారి యొక్క గ్రూప్ రెనోవా హాస్పిటల్స్ అనేది హైదరాబాద్ వ్యాప్తంగా విస్తరిస్తున్నటువంటి సందర్భంలో ఒక కొత్త టెక్నాలజీ పేషెంట్స్ కు చాలా కన్వీనియంట్ గా ఉండే విధంగా ఈరోజు మరి రోబోటిక్ సర్జికల్ అని చెప్పి ఈరోజు ఇనాగ్రేట్ చేసుకోవడం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కాంపిటీషన్ అంటే మెడికల్ సైడ్ కూడా కొత్త కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి. మీకేంటంటే ఈరోజు రోబోటిక్ సర్జికల్ అని మరి ప్రారంభించుకోవడం శుభ పరిణామం. అనంతరం రెనోవా గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఫౌండర్ అండ్ సీఈఓ శ్రీ శ్రీధర్ పెద్దిరెడ్డి మాట్లాడుతూ ప్రాంతం ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా అందరికీ ఆరోగ్య సంరక్షణలో అత్యుత్తమ సేవలను అందించడమే రెనోవా గ్రూప్ లక్ష్యమన్నారు. ఈ లక్ష్యాన్ని కొనసాగించడానికి తమ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులలో రోబోటిక్ సేవలను ఆవిష్కరిస్తున్నామని ప్రకటించడం సంతోషంగా ఉందన్నారు. అత్యంత అధునాతనమైనటువంటి రోబో సర్జికల్ సిస్టమ్ ని అన్వీల్ చేశాము. దీని ప్రత్యేకతలు ఏంటంటే ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి మోస్ట్ అడ్వాన్స్డ్ రోబో ఇది, సెకండ్ జనరేషన్. దీని ద్వారా మనం చేసేటువంటి ఆపరేషన్స్ అన్ని కూడా తక్కువ సమయంలో తక్కువ కోతతోని చాలా త్వరగా రికవరీ అయ్యేటటువంటి సౌలభ్యం కలుగుతుంది ఈ రోబో వల్ల. ఇప్పటి వరకు ఈ లొకాలిటీలో ఇలాంటి రోబోటిక్ సిస్టమ్ లేదు, మనము మొట్టమొదటిసారిగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. ఈ ప్రాంతంలో ఉండేటువంటి ఏ పేషెంట్ కూడా వాళ్ళకి ఎలాంటి సర్వీసెస్ కూడా ఈ ప్రాంతాన్ని దాటి వెళ్లకుండా ఉండేటట్టుగా ఉండే సర్వీసెస్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు చాలా అడ్వాన్స్ రోబోటిక్ సిస్టమ్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ దీన్ని ఫస్ట్ రోబోటిక్ హాస్పిటల్ ఇన్ దిస్ ఏరియాగా చేస్తున్నాము. ఇక్కడ ఉండేటువంటి ప్రజలందరూ మీకు ఆర్థోపెడిక్ సంబంధించినటువంటి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కానీ